హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా నార్మల్ రైస్తో అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ముందుగా దీనికోసం అయితే 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ జీడిపప్పు అయితే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటామో ఆ ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ విధంగా రొయ్యలు అయితే వేసుకోవాలండి. రొయ్యలు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా కలిసేటట్లు కలుపుకోవాలండి. రొయ్యలు కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలండి. కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి, రొయ్యలకి పట్టాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో బిర్యానీ సరుకులు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కొంచెం వేసుకొని సన్నగా బారుగా తరుక్కున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. అవి కూడా బాగా వేయించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలండి, ఉల్లిపాయలు వేగేంత వరకు. నేను ఇది నార్మల్ రైస్తో అయితే చేస్తున్నాను అండి. నేను 1/2 కిలో రైస్ అయితే తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకుని ఈలోపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గసగసాల పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. గసగసాల పేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. రొయ్యల బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. వన్ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకుని విధంగా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, 1/2 కిలో అయితే తీసుకున్నానండి. మీకు క్వాంటిటీ వైజ్ అయితే కప్పుకి 2 కప్పులు అయితే వాటర్ వేసుకోవాలండి. రుచికి సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకోవాలండి. వేసుకుని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా నీళ్ళన్నీ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా రైస్ వేసుకొని 15 నుంచి 20 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు కుక్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా అండి. చాలా బాగుంది కదా, కరెక్ట్గా కుక్ అయిపోతుందండి. అంతే అండి, టేస్టీగా రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అది కూడా నార్మల్ రైస్తో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ విధంగా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుని దానిపైన ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నా అండి. ఇలానే తినేయొచ్చండి, కర్రీ ఏమీ అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.